వంగవీటి రాధాకు పదవి అట. పెద్ద ప్లానే చేశారు బాబు. కాపులకు అగ్రతాంబూలం బీసీవై పార్టీతోనే సాధ్యం. బోడి రామచంద్ర యాదవ్ కాపుల ఆశల భారతి. జనసేనలో జరగని న్యాయం బీసీవైలో దక్కుతున్న గౌరవం. వంగవీటి రాధా ఎమ్మెల్సీ టాక్ కేవలం ఒక పొలిటికల్ డైవర్షన్. చంద్రబాబు మార్క్ రాజకీయం మళ్లీ మొదలైంది. ఎప్పుడైతే కాపులు బీసీవై పార్టీ వైపు ఆకర్షితులవుతున్నారో వెంటనే వంగవీటి రాధాకృష్ణకు ఎమ్మెల్సీ అని, వీలైతే మంత్రి పదవి అని లీకులు వదలటం వెనక ఉన్న అసలు రహస్యం కాపుల ఐక్యతను దెబ్బతీయటమే. కాపు సామాజిక వర్గం చేజారిపోతుందనే భయంతోనే ఇప్పుడు హడావుడిగా పదవుల ఆశ చూపుతున్నారనేది నగ్న సత్యం. తమ సొంత మనిషి అని నమ్మి ప్రాణాలకు తెగించి జన సైనికులుగా పోరాడిన కాపులకు కూటమి ప్రభుత్వంలో దక్కిందేమిటి? అధికారం వచ్చాక పదవుల పంపకంలో కాపులకు సరైన ప్రాధాన్యత దక్కలేదు. అటు టీడీపీలోనూ ఇటు నమ్మిన జనసేనలోనూ అన్యాయం జరగటంతో కాపు యువత ఇప్పుడు మిత్ర ద్రోహం నుంచి బయటపడి నిజమైన సామాజిక న్యాయం కోసం బీసీవై పార్టీ వైపు చూస్తోంది. కాపులకు బీసీవై పార్టీతోనే సామాజిక న్యాయమని బీసీ సింహ గర్జన సభలో బోడి రామచంద్ర యాదవ్ గర్జించిన నాటి నుంచి కాపుల్లో కొత్త ఆలోచన మొదలైంది. బలానికి తగ్గ వాటా కావాలని అనిపించింది. రాష్ట్రంలో అత్యంత బలమైన సామాజిక వర్గంగా ఉంది కూడా కేవలం ఓటు బ్యాంకుగా మిగిలిపోవటమేనా అని బోడే వేసిన ప్రశ్న ప్రతి కాపు గుండెను తాకింది. కాపు సామాజిక వర్గం ఒకసారి నిర్ణయం తీసుకుంటే ఫలితాలు ఎలా ఉంటాయో గత ఎన్నికలు నిరూపించాయి. ఇప్పుడు అదే కాపులు బీసీవై పార్టీ వైపు అడుగులు వేస్తూ ఉండటంతో టీడీపీ శిఖరంలో ఆందోళన మొదలైంది. ఆ ఆందోళన నుంచి వంగవీటి రాధా వంటి నేతలకు పదవులు ఎరవేస్తున్నారు. కానీ ఒక్క వ్యక్తికి పదవి ఇస్తే మొత్తం సామాజిక వర్గానికి న్యాయం జరిగినట్లు కాదని కాపు మేధావులు స్పష్టం చేస్తున్నారు. ఓట్లు వేయించుకోవటం, పదవులు అనుభవించటం, మళ్లీ ఎన్నికలప్పుడు హామీలు ఇవ్వటం, ఈ కూటమి రాజకీయాలకు కాలం చెల్లింది. బీసీవై పార్టీ రూపంలో కాపులకు ఒక బలమైన వేదిక దొరికింది. రాబోయే రోజుల్లో బీసీలు కాపుల కలయికతో ఆంధ్రప్రదేశ్ రాజకీయ చిత్రపటం పూర్తిగా మారిపోతుంది.